మరి కాసేపట్లో జైలు నుంచి వంశీని కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు. వంశీకి వైద్య పరీక్షలు చేయించిన అనంతరం కృష్ణలంక పిఎస్లో వంశీని పోలీసులు విచారించనున్నారు. నేటితో వల్లభనేని వంశీకి పోలీస్ కస్టడీ ముగియనుండటంతో మరిన్ని కీలక విషయాలపై పోలీసులు ఆరా తీసే ఛాన్స్ ఉంది. సత్యవర్ధన్ కిడ్నాప్ బెదిరింపుల కోణంలో పోలీసులు ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. అలాగే టెక్నికల్ ఎవిడెన్స్ చూపించి వంశీ నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు. ధనలక్ష్మి, ఈ రోజుతో వల్లభనేని వంశీ పోలీసు కస్టడీ ముగియనుంది. మరి కాసేపట్లోనే ఇక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి తరలిస్తారు. తరలించిన అనంతరము వైద్య పరీక్షలు నిర్వహించి తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్కి అయితే తీసుకొస్తానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు విజువల్స్లో ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే పడమట సీఏ ఇక్కడ రావడం జరిగింది. తర్వాత సెక్యూరిటీ సిబ్బంది అంతా వచ్చారు. అదే మరి కాసేపట్లోనే వల్లభనేని వంశీని ఈ విజయవాడ జిల్లా జైలు నుంచి తరలించడానికి అయితే అన్ని రంగాలు అయితే సిద్ధం చేస్తున్నారు. ఈరోజు చివరి రోజు కావడంతో వంశీని కొన్ని కీలక ప్రశ్నలు అడిగి కీలక సమాచారాన్ని రాబట్టేందుకు కూడా విజయవాడలోని కృష్ణలంక పోలీసు అయితే సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు టెక్నికల్ ఎవిడెన్స్తో వంశీని అయితే విచారించారు. అదేవిధంగా ఈ టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా ఈ సత్యవర్ధన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా వంశీని అదేవిధంగా ఎవరైతే ఉన్నారో వంశీ కిడ్నాప్ చేసినటువంటి దాంట్లో భాగస్వాములు శ్రీపతి శివరామకృష్ణను కూడా పోలీసులు అయితే విచారించారు. ఇప్పటికే కొన్ని కీలక ఆధారాలు అయితే స్వీకరించినట్లు తెలుస్తుంది. అసలు ఎందుకు కిడ్నాప్ చేయాల్సిన అవసరం వచ్చింది, అదేవిధంగా నీ అపార్ట్మెంట్కి హైదరాబాదు వాళ్ళ సత్యవర్ధన్ తీసుకెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని చెప్పేసి, అదేవిధంగా సెల్ ఫోన్ సంబంధించి మాతో మాట్లాడినప్పుడు సెల్ ఫోన్తో లోపలికి వెళ్ళావు, తర్వాత వచ్చేటప్పుడు సెల్ ఫోన్ తీసుకురాకుండా బయటకు వచ్చావు, ఆ సెల్ ఫోన్ ఎక్కడ పెట్టావు, సెల్ ఫోన్ వాటి సమాచారం ఏంటి, లోపలికి వెళ్ళిన తర్వాత పొలిటికల్ లీడర్స్తో నువ్వు ఫోన్లో మాట్లాడావా, అదేవిధంగా ఎవరైనా అధికారులతో ఏమైనా మాట్లాడడం జరిగిందా అంటూ కొన్ని కీలక ప్రశ్నలు అయితే సంధించడం జరిగింది. అదేవిధంగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు సంబంధించి అతను సత్యవర్ధన్ కంప్లైంట్ రిటర్న్ తీసుకోవడం గల కారణం ఏంటి, నువ్వేమైనా ఆర్థికంగా ప్రలోభానికి గురి చేసావా, లేని పక్షంలో అతనే స్వచ్ఛంగా తీసుకున్నాడా అంటూ ప్రశ్నలు అయితే సంధించారు. మేము సత్యవర్ధన్తో మాట్లాడడం జరిగింది, నువ్వే అతనికి డబ్బులు ఇచ్చి కంప్లైంట్ రిటర్న్ తీసుకున్నట్లుగా చెప్పినట్లుగా మా దగ్గర సమాచారం ఉంది, సత్యవర్ధన్ నువ్వు తెలియదు అని అంటున్నావు, దీనికి గల కారణాలు ఏంటి అనే కోణంలో అయితే పోలీసులు తమదనే శైలిలో విచారణ అయితే చేస్తున్నారు. ఈరోజు కూడా చివరి రోజు, మొదటి రోజు 2 గంటల పాటు విచారించారు, సెకండ్ రోజు 4 గంటల పాటు విచారించారు. ఈరోజు చివరి రోజు కావడంతో ఎన్ని గంటలు విచారిస్తారు, విచారణలో ఎలాంటి విషయాలు చెప్తాడనేది కూడా ప్రతి ఒక్కరైతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి విధంగా చెప్పుకుంటే వల్లభనేని వంశీకి సంబంధించి పోలీసులు కొన్ని అడిగిన ప్రశ్నలకు ఘాటుగానే సమాధానం చెప్పినట్టు కూడా మనకు తెలుస్తుంది. మీరు కావాలని ఈ కేసును నిర్వహణ చేశారు, ఎందుకు నన్ను ఈ కేసులో ప్రభుత్వ ఒత్తిడికి మీరు లొంగుతున్నారు, నేను ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు, సత్యవర్ధన్ స్వచ్ఛందంగానే న్యాయమూర్తి ముందుకెళ్ళి వాంగ్మూలం కూడా ఇచ్చాడు కదా, ఎందుకు నన్ను ఈ రకంగా మీరు ఇబ్బంది పెడుతున్నారంటూ వల్లభనేని వంశీ కూడా ప్రశ్నించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే చివరి రోజు కావడంతో వల్లభనేని వంశీని కొన్ని కీలక ప్రశ్నలను అడిగి కీలక సమాచారం రాబట్టాలని పోలీసులు చూస్తున్నారు. మరో విధంగా చెప్పుకుంటే వంశీకి బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా కోర్టులో అయితే నడుస్తుంది. బెయిల్ కౌంటర్ దాఖలు చేసింది కూడా వంశీని 3 రోజుల విచారణకు సంబంధించి వచ్చిన కీలక సమాచారాన్ని దాంట్లో బెయిల్ కౌంటర్ దాఖలు చేయడం కూడా వేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. బెయిల్ కౌంటర్ దాఖలు చేసే సమయంలో వంశీకి బెయిల్ ఇస్తే ఇలాంటి పరిణామాలు ఎదుర్కొంటారు, సో బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసులు అడిగే తనకు కూడా వాళ్ళు సిద్ధమవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ధనలక్ష్మి. థాంక్యూ తిరుమలరావు.